నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్. చూడండి పైకి అయితే వచ్చేసినాము. ఇంకా కొన్ని వంకాయలు, టమాటాలు, కొంచెం పాలకూర అవన్నీ వచ్చినాయి. చిక్కుడుకాయ కూడా వచ్చింది. అన్నీ తెంపుకుందాం. హాయ్ చెప్పు ఫ్రెండ్స్, హాయ్ చెప్పు. దమ్ము వస్తా సంతోషం తోలుకొచ్చే వరకు చూడండి. పోదాం నాన్న, ఏడుకోదాం చెప్పు. అక్కడ పోదామా? ఎవరు తోలుకపోవాలి నిన్ను? నాన్న వచ్చినాక తోలుకుపోతాడా? ఫ్రెండ్స్ హాయ్ చెప్పు. చెప్పు హాయ్. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. చెప్పు లైక్ చేయమని ఫ్రెండ్స్ చెప్పు. నువ్వు చెప్తే చేస్తారమ్మా. పోదాం పోదాం పోదాం. ఏం చెప్తున్నావురా? సరే సరే సరే, ఏదో ఒకటి సరే కదా. ఇక పోదాం, నాన్న వచ్చినాక పోదాము. అన్నం తోలుకోవద్దు సరేనా? సరే కూసో. చూడండి టమాటాలు, వంకాయలు అవన్నీ వచ్చినాయి, తెంపుకుందాము. ఇక్కడ చూద్దాం తెల్ల వంకాయలు ఏమైనా ఉన్నాయేమో. తెల్ల వంకాయలు అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి నల్ల వంకాయనే. ఇక్కడ చూడండి మెంతి కూర పోసినా ఎంత మంచిగా వచ్చింది చూడండి, నిండుగా వచ్చింది. 5 రోజులు అయిపోసి బాగా మొలిచింది చూడండి. ఇక చూడండి కొంచెం ఇదే అయినట్టుంది. పోదాం పోదాం నాన్న, పోదాము. ఒక్కొక్కటే వంకాయ వచ్చింది. ఇక్కడ టమాటాలు చూద్దాము. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఇక్కడైతే టమాటాలు. ఏందన్నా తీసినావా? పెట్టుకో. ఇంకా చూడండి ఇవి కూడా నల్ల వంకాయలు. పెట్టుకో నన్ను, పెట్టుకో. పెట్టాలనా నేను? పెట్టుకోటావా? పెట్టుకో. నేను పెట్టాలనా? తీయడమే నీకు అవి వంతు కదా. ఇట్లా పెట్టాలరా నువ్వు? పెట్టుకో. ఇవి ఎందుకు తీసావు ఇవన్నీ అంటావు మళ్ళా? ఉండాలి ఏమన్నా నువ్వు కట్టు చేతి కట్టు. నేను వంకాయలు తెంపుకొస్తున్నా. నేను రాను నాన్న, నేనైతే రాను. పో నువ్వు నాన్న, ఓండబ్బా. నువ్వు సతాయిస్తున్నావు మళ్ళా. మన మంచిగా ఉంటావా? మంచిగా ఉంటావా? మంచిగా అన్నం తింటావా? చెప్పినట్లు వింటావా? మళ్ళా చెప్పినట్లు వింటే వస్తా. ఇక్కడ బెండకాయలు కూడా ఉన్నాయి చూడండి, తెంపుకుందాము. చిన్నగా ఉన్నాయి చెట్లు, చలికాలం కాబట్టి పెరగలేదు. మొన్న అంటే రోజు అట్లా ముదిరిపోతాయని తొందర తెంపుకపోయి ఫ్రిడ్జ్లో వేసి పెడతా. ఇక్కడ కూడా మెంతి కూర, కొత్తిమీర ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి పాలకూర వచ్చింది, పాలకూర కూడా తెంపుకుంటా. ఫస్ట్ ఇంకొకటి టమాటాలు తెంపుకున్నాక పాలకూర తెంపుకుంటా. ఎందుకైనావా నువ్వు? ఇక్కడ మలుతావా? లేవు, ఇక్కడ మలుతలేవు. కనిపిస్తలేను కదా నేను. అమ్మా అంటాడు అప్పుడే దొంగ. ఇక్కడ వస్తా, ఇక్కడనే వస్తా. పోదాం నాన్న. ఇది చూడండి టమాటాలు ఉన్నాయి. మస్తు సార్లు అయితే తెంపుకోబట్టి మస్తు వెళ్తున్నాయి కూడా చెర్రీ టమాటాలు. ఈ చెట్టు అనేది వాడిపోతలేదు అస్సలు, పచ్చగా ఉంటుంది. పూత కాత నిండుగా వస్తుంది. పెద్ద టమాటాలు అయితే ఎప్పుడో పోయినాయి జమానాలని, అవి ఒకటేసారి పెట్టినా కానీ ఇవి సంవత్సరం వచ్చేటట్టుంది కాత. ఇక్కడ చూడండి ఇది నింపుకున్నా మొత్తము కిచెన్ వేస్ట్ ఇదంతా వేసి. పోదాం ఆగు నాన్న, పోదాం ఆగు, మాట్లాడినావా నన్ను? చూడండి మొత్తం మనకు మట్టిలో కలుస్తాయి కదా, మిద్దె మీద ఊడ్చిన చెత్త కూడా వస్తా కదా. తోటకూర, ఆవకూర, టమాటా చెట్లు ఎట్లా మొలిసిన చూడండి. ఇందులో బీరైతులు వేసిన, ఒక ఆనగమిత్తులు కూడా వేసినంటి, అవి తొక్కేసినాయి, మొలవనే లేదు. ఇది లేచి కూర్చున్నా చూడండి. తోటకూర ఎంత బాగా వచ్చింది చూడండి. ఇక్కడ కూడా ఒక వంకాయ ఉంది. టమాటాలు తెంపుకున్నాక పాలకూర తెంపుకుందాము. ఇక్కడ చూడండి చెర్రీ టమాటాలు ఎంత బాగా వచ్చినాయి. బాగున్నాయా నాని టమాటాలు? నానిమ్మ, నాని ఏమైనా నేను మాట్లాడినప్పుడు మాట్లాడవు కానీ నువ్వైతే మాట్లాడదావు.
పోదామని ఒక్కటే అంటావా నువ్వు ఇంకా? అదొకటే మాటనా? ఎప్పుడు వస్తానా నాన్న? ఎప్పుడు వస్తా అని చెప్పిండు? అప్పుడు వస్తా అని చెప్పిండా? ఫోన్ చేసినావా? అరే ఫోన్ చేసినావా? తిన్నాడంట నా నాన్న? అడిగినావా నువ్వు? ఏమని అడిగినావు? అన్నం తిన్నావా అని అడిగినావా? ఏం చెప్పిండు? తిన్నా అని చెప్పిండా? తిన్నా అని చెప్పిండమ్మా? తినలేనన్నాడా? ఏం లేదు, తిన్నా అని చెప్పి ఉంటాడు కదమ్మా. చూడండి చెర్రీ టమాటాలు ఎట్లయినాయి. ఇంకా ఇక్కడనే చూడండి మొన్న 2-3 కాకరకాయలు వెళ్ళినాయి, తెంపుకపోయి ఫ్రిడ్జ్లో వేసిన. ఇక్కడ చూడండి కాకరకాయలు కూడా చిన్న చెట్టు. ఇక్కడ చూడండి ఇంకా దొండకాయలు. నాన్న పోదాం నాన్న. కొన్ని దొండకాయలు కూడా వచ్చినాయి చూడండి. టమాటాలు కూడా అవతలకి వస్తా తెంపుతా ఇప్పుడు. ఇట్లా చెట్టు వేసుకొని నీళ్ళు పోసినాం అంటే మనకి ఏదో ఒకటి వెళ్తుంటుంది చూడండి. ఇక్కడ చూడండి కాకరకాయ ఎంత బాగుంది. ఇది కూడా తర్వాత తెంపుందా అయితే ఇది ఉందండి. అయితే ఇప్పుడైతే 2 తెంపుకున్నా. కొన్ని ఉన్నాయి ఫ్రిడ్జ్లో, కొన్ని దొండకాయలు వచ్చినాయి. ఇట్లా కనిపిస్తాయి. ఇక్కడ టమాటాలు ఇంకా ఉన్నాయి. రేగివన్లు లాక్కున్నాయి మంచిగా టమాటాలు అయితే. ఇక్కడ చూడండి వంకాయలు, తెల్ల వంకాయలు ఇవి ఎంత బాగానే చూడండి. ఇది చూడండి మెత్తగా ఉంది, ఇంత పెద్దగా అయింది కానీ అది గట్టి కుదిరారు క్యారెట్ అయినా. చూడండి ఇట్లా ఉంటుంది, ఏం కాదులే. అది బర్వంతి ఇక్కడ వచ్చింది కదా కాయలది, కింద పడ్డది. నేను ఇట్లా గుంజ వరకు ఇక్కడనే వచ్చింది అన్నట్లు. అమ్మయ్య చెట్టుకి ఏం కాలేదు కానీ ఈ మంట కొంచెం ఇరిగినట్టు అయింది. గులాబీ చెట్టు ఇట్లా పట్టుకొని తెంపేది ఉండే. గట్టిగానే ఉంది. ఇది ఒరిగింది కదా, ఇక్కడ మొత్తం కాయలు అయినాయి. పతంగి ఎగిరేస్తావా? ఎగిరేత్తు బాగు బా. అమ్మ జాగ్రత్త తెంపుకోవాలి. ఇక్కడ చూడండి ఈ చెట్టుకు తెల్ల వంకాయలు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అయినాయి. కొన్ని తెల్ల వంకాయలు ఉన్నాయి, కొన్ని నల్ల వంకాయలు ఉన్నాయి. కత్తెరతో కట్ చేస్తాయి ఇప్పటి నుంచి ఒకటి. ఇక్కడ టమాటాలు మళ్ళా. నాన్న చెప్పు. తెత్తాం ఇప్పుడు కూరగాయలు దింపినాక తీసుకొస్తాడు అన్న. తీసుకొచ్చి గాలి లేదంట, గాలి లేకుంటే చేతుల మీద ఎగిరిస్తాడు కదా. ఇట్లా అంటే పోతుందా? ఏడిపోతుందమ్మా? ఏడు వరకు పోతుంది పతంగి? పైకి పోతుందా? అమ్మా మొన్న పోయింది కదా పండుగ రోజు, పైకి పోయింది కదా, ఎగిరించిండు కదా నువ్వు అన్నా నాన్న కదా. చూడండి చెర్రీ టమాటాలు ఇవి ఊరుతున్నాయి, తెంపుతుంటే ఇంకా. ఏదమ్మా? ఎగిరిత్తు అస్సలైనా సేంద్రియ పద్ధతి అంటే ఇట్లా ఉంటుంది చూడండి. అన్నీ కిచెన్ వేస్ట్ చూడండి, గుడ్ల పెంకలు అన్ని చెట్లకి ఇట్లా వేస్తారని తీసుకొచ్చి. నాన్న ఏందన్నా దారం ఉందా? ఉండండిలే దారం కనిపిస్తుందా? ఇంటికాడ కోసం నేనేం చేస్తాను, ఇది ఒక స్టార్ట్ చేసిన చాలా సంవత్సరాలు స్టార్ట్ చేసి ఎగిరిస్తున్నానా. ఎట్లయినా సంతోషం పెట్టుకొని ఇంటికాడనే కదా నేను ఉండేది, ఏదో ఒకటి చేసుకోవాలని ఇట్లా చేస్తున్నా.
కాకపోతే ఇప్పుడు తక్కువ అయిపోయింది ఇంకా తోట కొంచెం ఇంకా చాతన అయితే లేదు అన్నట్లు అంతా పెట్టుకుని ఇంకే తక్కువ అయినాకనే వీడియో స్టార్ట్ చేసిన నేను ఏం చేయాలి. ఇంకా ఇక్కడ ఇంకొకటి తెల్ల వంకాయ చెట్టు ఇక్కడ కూడా ఉంది. దీనికి ఆకులు లేవు కానీ కాయలు చూడండి. ఇంకా ఇవి చిన్నగా ఉన్నాయి జర. పాలకూర తెంపుకున్నాం. అది తెస్తా. ఇది చూడండి కింద ఉండే చెట్టు కిందికెళ్ళి ఉంది కదా, తీసినావా? కిందికెళ్ళి ఉన్నందుకు ఇంకా పైన తర్వాత తెంపుకుందామని ఇప్పుడు తెంపుకొని వచ్చిన. వీడియో తీయలేదు దాన్ని, చిక్కుడుకాయ వీడియోలు చాలా అవుతున్నాయి కదా అని తీయలేదు. ఆఫ్ చేసింది, ఇది ఎక్కువ అవుతున్నాయి కదా అని తీసి ఆన్ చేసి. అది ఏమైందమ్మా? కన్నుకి ఏమైంది చూపి. నల్వకు కన్ను నల్వకు. కత్తెరకి చెప్పిన కదా, ఇది కింద చెట్టు ఉంది కదా, కిందికి వెళ్ళి తెంపుకొచ్చిన. నాన్న పోదాము నాన్న, ఇంకా కొంచెం చిక్కుడుగా ఉంది పైన, అది కూడా తెంపుకుందాము. తెంపుకొని పాలకూర తెంపుకొని పోదాము. వంకాయలు అయితే బాగానే వచ్చినాయి ఈరోజు. కొన్ని దొండకాయలు. ఏం చెప్పు? పాలకూర తెంపుతా, ఇప్పుడు తెంపుతా. నువ్వు తెంపుతావా? చూస్తావా? ఆగు, నేను చూపిస్తాను. కింద పడతావా? దగ్గరకు వస్తావా? ముందర దగ్గర కొంచెం ఇంకొంచెం. పట్టుకో. ఇట్లా పాలకూర తెంపుకుందాం ఇప్పుడు. ఇంకా చూడండి పాలకూర ఇట్లా పరుసుకుపోయింది. నాకు కత్తెర పట్టుకున్నాడు అంత అలవాటు లేదు, చేతితోనే తెంపుకుంటా. అందుకే వంకాయ చెట్టు కింద పడ్డది. ఇప్పుడు ఒకసారి చూడండి ఎట్లయింది పాలకూర. వేస్తానన్నా. బాగుందా పాలకూర? బాగుందా? మళ్ళీ రేపన్నా ఎల్లుండన్నా ఇంకొక కుండీలో పోసుకుని పోయాలి. ఇట్లా పట్టుకొని కూర్చో. పట్టుకుంటావా? ఏమి ఈడుస్తావా? ఉండదా? సరే. కొంచెం ఎరువు ఎక్కువ వేసుకోవాలి. ఇది ఇక్కడైతే చాలా రోజులు అయి పోసుకొని ఇంకా అది అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు పోసుకున్నామంటే మనకి ఎండాకాలం వస్తుంది అన్నట్లు. ఈరోజు అయితే ఎండలు అయితే వస్తాయి. నాన్న వస్తాడు రా, నాన్న వస్తాడు. పోదాం నాన్న. ఇక్కడ బెండకాయ చూడండి. ఏంది నీళ్ళ? తెస్తా. నీకోసమే తెచ్చిపెట్టినా. ఏంది? సంతోష్ కోసం అన్నీ తెచ్చిపెట్టుకోవాలి ముందే. మెల్లగా రావు. గుట్కు. చాలా. నాన్న చెప్పు. ఇంకిన్ని కావాలనా? సరే. ఇక్కడ చూడండి పాలకూర. ఇది ఇక విత్తనాలు ఇట్లా వస్తున్నాయి చూడండి. ఇట్లా వస్తే ఇంకా ఆకులు కావన్నట్లు. నేనైతే ఇది కట్ చేస్తున్నాను. లేతగా ఉంది ఇది. కూరలు వేసుకోవచ్చు కూడా. ఇట్లా కట్ చేస్తే మళ్ళీ కొంచెం ఎక్కువ రావనుకోండి. ఇప్పుడు ఇంకా చెట్టు అయిపోతుంది అన్నట్లు. నేనైతే ఇట్లా మొత్తం కట్ చేసుకుంటున్నా. విత్తనాలు పైన అయినాయంటే ఇంకా ఆకులు తక్కువ వస్తాయి అన్నట్లు. ఇంకా ఇక్కడ చూడండి ఇట్లా ఉంది కదా, లేత ఉన్న కాడికి కాడ కూడా వేసుకోవచ్చు మనము. ముద్రిన కాడికి తీసేయచ్చు. ఇక్కడ చూడండి ఈ 2 చెట్లకి ఇంత కూర వచ్చింది చూడండి.
పొన్నగంటి కూరనా? తర్వాత దింపుకుంటున్నాను, ఇది తర్వాత దింపుకుంటా. ఒక 2 రోజులు వెనక దింపుకుందాం, సరేనా? పట్టుకో, ఇట్లా పట్టుకో. ఇక్కడ దింపాలనా? ఇక్కడ పాలకూర చెట్టు ఉంది, ఆనకాయ చెట్టులా. ఏడన్నా ఒక కిత్తు పడ్డదంటే వచ్చేస్తూనే ఉంటుంది మనకు. ఇక్కడ టమాటా చెట్టు, ఇక్కడ చూడండి, ఆడొకటి ఈడొకటి ఉన్నాయి. మంచిగా మనకు కూరకి వెళ్తాయి ఇట్లా. ఇంకా ఇక్కడ పాలకూర మళ్ళా. చూడండి ఇట్లా ఉంది. చెప్పు. సంతోషంతోనే మాట్లాడాలంటాడు. తెంపాలనా? మరి నేనేం చేస్తున్నామా? తెంపుతున్నా కదా, మళ్ళీ పిలిచి చెప్తావా? దా తెంపుదురా, నేను తెంపాను. నేను చేస్తుంటే మళ్ళీ దొంగ ఎట్లా చేసాడు అంతా. చాలు, నీ పని నువ్వు చేసుకో అన్నట్లు కదా. బో, ఇది చూడండి పాలకూర, ఇది కూడా అయిపోతుంది. అందుకే ఇట్లా కొంచెం ఎట్లనో అయింది చూడండి. దీని ఆడ వెళ్ళినంత నిగనిగ లేదు. ఇట్లా మండలు వస్తుంటే, ఇక చూడండి, ఇట్లా మండలు వస్తుంటాయి అన్నట్లు మనకు అయిపోయేటట్లు కనిపిస్తే. ఆడ కూడా ఒక చెట్టుకు అట్లనే మండలు కనిపించినాయి కదా. విత్తనాలకు వచ్చి స్టార్ట్ అవుతుంది అన్నట్లు, ముదిరినట్లు. ఏం చెప్పు? ఇంకొంచెం పాలకూర ఒక్కటి తీసుకుంటా. ఏడుకోతావు కొంచెం, ఏడుకోతావు చెప్పు. నువ్వు ఏడుకోతావు, చల్లిపోయిందా? మరి చల్లుతావు నువ్వు, అట్లా వేస్తావు. ఇడ కూర్చో, మళ్ళీ కింద కూర్చో, నేను వస్తా. నిలబడతావాడా? డ్రమ్ పట్టుకొని నిలబడతావా? సరే నిలబడు, కూర్చొని ఆస్ట్రకు వస్తుంది కదా నీకు. అమ్మకి ఇప్పుడే కదా కూర్చున్నది నువ్వు. నిలబడు, నేను తెంపుకొని వస్తా. గట్టిగా పట్టుకున్నా. ఇట్లా సంతోషంతో అట్లా ఇది చెప్పుకుంటా, చేసుకుంటా, ఆడిపించుకుంటా ఇట్లా పని చేసుకుంటా. నేనైతే వేరే పని అయితే ఏది కుదరదు నాకు, ఇట్లాంటి పని అయితేనే కుదురుతుందని ఇట్లా తోట స్టార్ట్ చేసిన నేను. ట్రైన్ పోతుందా? ఏడ పోతుందన్నా? పెద్ద ట్రైన్ పోతుంది కదా. అవునన్న, పోనీలే, కనిపిస్తుంది కదా, చూసుకుంటా. నిలబడు నువ్వు, కనిపిస్తుందా నాన్న? చూడు, చూడండి ఇంత వచ్చింది పాలకూర. చూడండి ఇక్కడ బెండ మొక్కలు వేసిన నేను. ఇందులో కూడా ఒక పాలకూర చెట్టు మొలిచింది. ఆకులు చూడండి ఎట్లయినాయి, ఇంత బాగా వచ్చింది చూడండి. ఇంకా ఇందులో కూడా ఉంది, ఇవి ఎక్కువ అవుతుంది. మళ్ళీ 2 రోజులు అయినాక తీసుకుంటా. ఇంకా చూడండి ఇంత వచ్చింది. ఇంకా చిక్కుడుకాయ అయితే తెంపుకుంటా. చిక్కుడుకాయ మొత్తం తెంపుకొని చూపిస్తా. చూడండి చిక్కుడుకాయ అయితే తెంపిన, పైన కూడా కొంచెం వెళ్ళింది. ఇంకా చిక్కుడుకాయ తెంపేది ఎక్కువ చూపించలేదు. చిక్కుడు చెట్టు కూడా ఎట్లా అయిపోయింది, దాన్ని చూస్తే బాధ అనిపిస్తుంది. ఇక్కడ చూడండి మన కూరగాయలు. సంతోష్ దగ్గరికి పోదాం ఇప్పుడు. సంతోష్ డ్రమ్ పట్టుకొని ఆడుకుంటున్నాడు. చూడండి పాలకూర, టమాటాలు, వంకాయలు, బెండకాయలు, ఒక 2-3 కాకరకాయలు, చిక్కుడుకాయ. చూడండి అమ్ముతున్నట్లుందా? సరే మళ్ళీ చెప్పాలి కదా, మళ్ళీ ఏమేమి వెళ్ళినావో. చూసారు కదండి నా కూరగాయలు ఎట్లా ఉన్నావో. కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాగా చెప్తున్నాడు, ఫ్రెండ్స్కి బాగా చెప్పు. కట్టెతో చెప్తున్నాడు సంతోష్. చూడండి సరేనండి, వీడియోలు మాత్రం షేర్ చేయండి. చూడండి కూరగాయలు.